శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు. ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించిన విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణం అవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుతుంది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు, ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుక్రగ్రహం ధనుసు రాశి వారికి షష్ఠ లాభాధిపతి. రాశ్యాధిపతిగా ఉన్నటువంటి గురువుకి ఒక విధంగా శత్రుగ్రహం, కానీ సమాన బలాన్ని కలిగినటువంటి గ్రహాలు. ఈ శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతి అవటం వల్ల చిన్న పొరపాటు పెద్ద మిస్టేక్గా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే 6వ స్థానం ఎప్పుడు కూడా శత్రువుల్ని, రోగాల్ని, రుణాల్ని చెప్తూ ఉంటుంది. అలాగే మన సక్సెస్, విజయ అవకాశాలు, ఒక ఇంటర్వ్యూ నెగ్గాలన్నా, ఒక ఎలక్షన్లో నెగ్గాలన్నా, ఒక ఉద్యోగం సంపాదించాలన్నా బలమైనటువంటి 6వ స్థానం అవసరం. మరి అదే 6వ స్థానాధిపతి శుక్రుడు 11వ స్థానానికి అధిపతి అవుతుంటాడు. అక్కడి నుంచి 6వ స్థానం అయింది కాబట్టి చిన్నగా ప్రయత్నం చేస్తే అది గొప్పగా సక్సెస్ కావచ్చు. అది చిన్నగా ఏదో ఒక వ్యసనం, ఒక బలహీనత మిమ్మల్ని రోగానికి కారణమవుతుంటే అది నెమ్మదిగా పెద్ద రోగం అయ్యే అవకాశం ఉంది. చిన్నగా మొదలైనటువంటి అప్పు
విపరీతమైనటువంటి తీర్చలేని స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సర్వసాధారణంగా ఈ ధనుస్సు రాశివారు ఏదో ఇల్లు కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు బ్యాంక్ అప్పు లాంటివి మనం చెప్పలేం, కానీ మామూలుగా రుణం చేయడం మొదలెడితే, నిత్యావసరాలకో ఇంకో అవసరాలకో అప్పు చేయడం మొదలెడితే అది జీవితాంతం ఆ అప్పుకి వడ్డీ కట్టడం జరుగుతూ ఉంటుంది. తీర్చలేని అప్పుగా రుణంగా మిగలడం జరుగుతుంటుంది. అందువల్ల 99% ఈ ధనుసు రాశి వారు రుణం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది, అంటే అప్పు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఇక శుక్రుడు ఈ రాశి వారికి ప్రస్తుతం దశమ స్థానంలో నీచ స్థితిలో ప్రవేశించబోతున్నాడు. అంటే మనకి ఈ దశమ స్థానం అన్నది కర్మస్థానం, వృత్తి స్థానం. శుక్రుడు దశమ స్థానంలోకి చేరడం వల్ల ఒక కొత్త బాధ్యత మీ మీద పడడం జరుగుతుంది. ఎవరో ఒకరి బాధ్యత స్వీకరించి వాళ్ళకి పెళ్లి చేయడము, వాళ్ళని చదివించడము, వాళ్ళకి అనారోగ్యం ఉంటే వాళ్ళని బాగు చేయించడం, ఈ విధంగా ఒక కొత్త బాధ్యత మీ మీద ఒక స్త్రీ రూపంలోనూ రావడం జరుగుతుంది. అది మీకు కొంత అదనపు బాధ్యత అయినప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధ్యత మీరు నిర్వహించవలసి ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళు స్త్రీలు అయి ఉంటే కంప్లీట్గా మీకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక ఉద్యోగం చేయవలనేటువంటి స్థితి మీకు ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అంటే మీరు ఏదో కుటుంబం పోషించే నిమిత్తం, అదనపు బాధ్యతల నిమిత్తం మీరు ఏదన్నా ఒక ఉద్యోగం లాంటిదో, అంటే ఏదన్నా మీకు తగినటువంటి వృత్తి చేపట్టవలసి ఉంటుంది. దశమ స్థానంలో శుక్రప్రవేశం ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండగా దానికి గురువు లాభస్థానంలో ఉన్నాడు. అంటే కర్కాటకంలో ఉన్నటువంటి గురువు అర్ధకోణ దృష్టితో శుక్రుడిని చూడటం వల్ల మీకు ఆదాయ వనరులు ఏర్పడుతుంది, ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి ఏర్పడడం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానం నుంచి, అంటే శుక్రుడి నుంచి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి పడుతుంది. ఈ 2 కారణాల వల్ల కంప్లీట్గా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు, అది కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఉద్యోగపరమైన ఇబ్బందులు అవ్వచ్చు, అనారోగ్యపరమైన సమస్యల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రధానంగా ఈ శుక్రుడు తర్వాత రాశి, అంటే ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత మీకు 11వ స్థానం అయినటువంటి స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు. ఆ కారణం వల్ల అంటే ఇప్పుడు శుక్రుడు మీకు నీచలో ఉన్నప్పుడు కూడా అత్యంత బలవంతుడై మీకు ఈ 6వ స్థానం ఫలితాలు, అంటే ఎవరితో ఉన్న విరోధం ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి, ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగుతాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఏదైనా రుణం, మీరు ఎవరికైనా రుణం ఉంటే ఏదైనా అప్పు అవ్వచ్చు, ఇంకో రుణం అవ్వచ్చు, ఆ రుణం నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఫిజికల్గా చేసుకోవడం వల్ల శుక్రుడు మరింత బలవంతుడై మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నాం, స్వతంత్ర వృత్తిలో ఉన్నాం, ఎందులో ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా మీరు దాని ఫలితాలు నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవుతూ సెప్టెంబర్ 1 తర్వాత మరింత శుభ ఫలితాలు శుక్రుడు ద్వారా మీరు పొందబోతున్నారు. బట్ ఇది కంప్లీట్గా మీరు ఈ ధనుసు రాశి వారు ఈ శుక్రుడు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అతి త్వరలో మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకి, స్త్రీల నుంచి ఎదురవుతున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే ఇంజనల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే
గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది, వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది దీనికి. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదన్నా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు, అంటే ఒక సంవత్సరంగా మనకు ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు, అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు, అవి విడివిడిగా ఉంచకూడదు. ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బాల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధ సేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగిన గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం. తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.